అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సింగరాయపాలెంలో పాస్టర్ వీరచంటి దొర అలియాస్ డేనియల్ కెనడీ చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు మండిపడ్డారు. పాస్టర్ డేనియల్ కెనడీపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మ మహిళలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ డేనియల్ కెనడీని అరెస్టు చేసిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన ముమ్మిడివరం పోలీసులు పాస్టర్ను అరెస్టు చేయకుండా వదిలేశారని మండిపడ్డారు. అతన్ని అరెస్టు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విశ్వ హిందూ పరిషత్ నేతలు విన్నవించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో గత దంగేటివారిపాలెంలో ఎవరైతే చర్చి ఫాదర్ ఉన్నారో బి చంటి దొర అలియాస్ డానియల్ కెనడీ గారు ఆయన ప్రసంగంలో సనాతన ధర్మం గురించి వికృతంగా మాట్లాడటం, సనాతన ధర్మం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరికే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద ముక్కలు ముక్కల కింద నరికే విధంగా చేయాలని, సనాతన ధర్మం గురించి మాట్లాడేవారు తల్లిని చెల్లిని భార్యని అమ్ముకున్నట్లే అని ఇలాంటి వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేసి ఇక్కడ కోనసీమ ప్రాంతంలో కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చర్చి ఫాదర్ ప్రసంగించడం, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా మత కళలు సృష్టించే విధంగా చేస్తున్నారు కదా. గత కొన్ని రోజులుగా ముమ్మిడివరం ఉప్పలకొత్తం ఎస్పీ మళ్ళీ మరియు కోనసీమ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇటీవల మహిళా దినోత్సవం రోజున ముమ్మిడివరం మండలం ఆనాతోరం గ్రామంలో చంటి దొర అనే ఒక క్రైస్తవ పాస్టర్ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా, హిందూ మహిళల్ని ఆచార వ్యవహారాలు దెబ్బతీసే విధంగా దారుణంగా మాట్లాడటం జరిగింది. సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వారి తలకాయని కత్తితో నరికేస్తానంటూ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం మీద ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేసి ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అదే విధంగా 3 రోజుల క్రితం ఉప్పలకొత్తం మండలంలో ధర్నా చేసి ఉప్పలకొత్తం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అదే విధంగా 3 రోజుల క్రితం జిల్లా గౌరవనీయుల ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదు. ఆ పాస్టర్ ని ముందు రోజు రాత్రి అరెస్ట్ చేసి మొన్న ఉదయం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఈ పాస్టర్ మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే అలాగే ఆ చర్చి కూడా అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రోడ్డుకి ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా కట్టారు. అలాగే వెనకాల రైతుల పొలాలు ఆక్రమణ చేసి చర్చి కట్టారు. ఏదైతే అనుమతి లేని క్రైస్తవ చర్చి ఉందో దాన్ని తొలగించాలని ఆ క్రైస్తవ పాస్టర్ పై కఠినమైన చట్టాలు అమలు చేసి వెంటనే అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఇతని పైన యాక్షన్ తీసుకోకపోతే ఈ కోనసీమ ముఖ ద్వారం అయిన కోనసీమలో NH5 ని దిగ్బంధం చేయడం జరుగుతుంది. లేదా ఆ పాస్టర్ ఇంటిని దిగ్బంధం చేయడం కార్యాచరణ అనేది ఆలోచించి నెక్స్ట్ కార్యాచరణ చాలా తీవ్రతరంగా చేస్తాం. ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మహిళా దినోత్సవం రోజున గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ ధర్మాన్ని ఇలా మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్పి ఒక చర్చి ఫాస్టర్ చంటి దొర అనే ఆయన మరి పవన్ కళ్యాణ్ గారి తలని నరికి ముక్కలుగా వేయాలి నడిరోడ్ల మీద అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశాడు. అలాగే సనాతన ధర్మం, హిందూ ధర్మం, భారతదేశ ధర్మంలో మహిళలకు గౌరవిస్తున్నటువంటి ఈ ధర్మంలో ఒక అక్క గాని, ఒక చెల్లె గాని, ఒక తల్లి గాని మరి ఇలా మహిళల గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మహిళల అటువంటి వాళ్ళందరినీ కూడా నడి రోడ్ల మీద ముక్కలుగా నరికి మరి కాకులకి కర్తలకి వేయాలని చెప్పి ఆయన మత ప్రబోధకుడైనటువంటి వాడు మత విద్వేషాలను రెచ్చగొడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ధర్మం గురించి, ధర్మం ఏదైనా కానీ, ఏ మతమైనా కానీ
ఆ ధర్మం వారు గొప్పది కావచ్చు, ఆ ధర్మాన్ని ఒక వక్తగా ఆయన ప్రబోధం చేయాలి తప్ప మిగిలిన ధర్మాలని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఆ ధర్మాలని ఈ రకంగా మాట్లాడటం చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇది మన ఒక భారతదేశానికి సంబంధించినటువంటి విధానంగా హిందువులందరం కూడా ఏకతాటి మీద మరి వాళ్ళ విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వీరి ఆధ్వర్యంలో, అలాగే ఎన్డీఏ కూటమి మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ గారికి దాని వెంటనే ప్రభుత్వ భూములో అక్రమంగా నిర్మించినటువంటి చర్చిని వెంటనే తొలగించాలని, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా అక్కడ సాధారణ మీటర్ తీసుకుని దాన్ని 2 కేటగిరీలోకి పెట్టి ఆ మీటర్ను కూడా వెంటనే తొలగించాలని మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా కాగితాలు ఇచ్చి ఉన్నాము. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కోనసీమ జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు, చెప్పండి, ఇక సింగరాయపాలెంలో పాస్టర్ వీరచంటి దొర అలియాస్ డేనియల్ కెనడీ చేసిన వ్యాఖ్యలపై అయితే విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయితే మండిపడుతున్నారు కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివారు నియోజకవర్గం అనాథరం గ్రామం శివారు సింగరాయపాలెంలో ఈ నెల 8వ తేదీన ఎవరైతే పాస్టర్ వీరచంటి దొర అలియాస్ డేనియల్ కెనడీ అనే ఎవరైతే పాస్టర్ ఉన్నారో అతను హిందూ ధార్మిక సంఘాల పైన, అదేవిధంగా సనాతన హిందూ ధర్మం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహిళలను కించపరుస్తూ మాట్లాడాడు. ఈ నేపథ్యంలో అతనిపై సోషల్ మీడియా వేదికగా అతను ఏదైతే మాట్లాడాడో ఆ వీడియోలు చక్కర్లు కొట్టడంతో సోషల్ మీడియా వేదికగా పాస్టర్ పై తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, అదేవిధంగా బజరంగ దళ నాయకులు, దీంతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో పాస్టర్ డేనియల్ కెనడీపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి అతనిపై స్టేషన్ బెయిల్పై అతన్ని విడిచిపెట్టారు. అనంతరం డేనియల్ కెనడీ ఎవరైతే ఉన్నారో తను మాట్లాడింది తప్పని అంగీకరిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశాడు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు, చాలా దుర్భాషలు ఆడాడు. హిందువుల నాలుకలు తెగ్గొడతానంటూ కూడా పలు దుర్భాషలు మాట్లాడటంతో పాటు హిందూ మహిళలను అగౌరవపరిచేలాగా, కించపరిచేలా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాలు అతన్ని పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని హిందూ ధార్మిక సంఘాలతో పాటు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, అలాగే బజరంగ దళ సభ్యులు కూడా తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు ఏదైతే పాస్టర్ డేనియల్ కెనడీ ఉన్నాడో అతనిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని సరైన శిక్ష విధించలేదని, అతను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, అతని మీద హిందూ చట్టం ప్రకారం ఏదైతే హిందూ సనాతన ధర్మానికి సంబంధించి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే దుర్భాషలాడారో అదేవిధంగా మహిళలు కూడా కించపరిచే విధంగా మాట్లాడి వీటన్నిటిని ఆధారం చేసుకుని అతని మీద కఠినమైన చర్యలు తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ అయితే వినతిపత్రం సమర్పించారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. Subscribe YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.